లెజెండ్కు సంబంధించి ఒకానొకప్పుడు షెంగు కాంగ్ అనే మంకీ కింగ్ నివసించేవాడు. అతని దగ్గర ఎంత గొప్ప పవర్స్ ఉన్నా అతను ఒక ప్రాబ్లం మేకర్గా కూడా ఉండేవాడు. అతను ఆ హెవెన్ని బద్దలు కొట్టిన తర్వాత ద గ్రేట్ టెంపర్ ఉనికి లేకుండా పోయింది. నీకెంత ధైర్యం ఉంటే ఇదంతా చేసి నా ముందు కూర్చొని తింటావు? నువ్వు కొద్దిగా తిను, బాగుంటుంది. ఇంకా దేనికోసం కాచుకొని ఉండవు? వాడిని అంతం చేయి. కుదిరితే నా ఆయుధానికి సమాధానం చెప్పు. వయసు అయిపోయింది అనుకుంటాను. మ్యాజికల్ లూట్ ని ఉపయోగించు. బాణాలతో దాడి చేయండి. మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. ఉన్న వాళ్ళలో మంకీ కింగ్ నేనే, అది నువ్వు తెలుసుకోవాలి. వెళ్ళు. మంకీ కింగ్ హెవెన్లీ ఆర్మీని ఓడించాడు. గ్రేట్ సేజ్ అనబడే ఆ గార్డుగా మారడానికి నిర్ణయించుకున్నాడు. కానీ హెవెన్స్ ని ఎదిరించడం బూరోకు నచ్చలేదు. అందువల్ల మొత్తానికి అతను అడ్డుకున్నాడు. ఆ చీకటి రోజుల నుంచి మౌంటైన్ కింద సన్ను కాంగ్ ని బంధించారు. 500 ఏళ్లుగా తను అక్కడే ఉన్నాడు. అది నిజమే. గ్రేట్ సేజ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. ఇది నువ్వు తీసుకో. ఖచ్చితంగా ఒకరోజు తను తప్పకుండా వస్తారు. ఆలస్యం చేయకండి, త్వరగా రండి, త్వరగా రండి. పదండి, మనం వెళదాం. నువ్వు భయపడిపోయావు కదా? ఆ జంతువు అనుకున్నట్టే మన దారిలో అడ్డుపడింది. అందరూ పారిపోండి. కొండకు తిరిగి వెళ్ళు.
ఏంటో శబ్దం? ఓ అరే రే 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 అరే ఇలా రమ్మా చిట్టి. ఆ, 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 వీడి నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. బాగుంది బాగుంది. అలాగే గ్రేట్ మంకీ కింగ్ అయిన షాన్ హుకాంగ్ 4 హెమిలే కింగ్స్ తో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఓడించాడు. ఆ బొమ్మనివ్వు. ఫామింగ్, నువ్వెక్కడున్నావు? తిరిగిరా. అలా బాగుతున్నాడు. బాగుంది. అలాగే లియో, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అదొచ్చి ఫ్రాన్స్. మీ ఆశీర్వాదాలకి ధన్యవాదాలు. లియో, నువ్వు ఒక గొప్ప మంకుగా పెరగాలని నేను కోరుకుంటున్నాను, సరేనా? ఇక్కడున్న ప్రజల్ని ఇంప్రెస్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. నాకు ఒక సందేహం ఉంది. ఒక సన్యాస జీవితాన్ని కనిపెట్టడానికి ప్రతిరోజు మనం కష్టపడుతున్నాం. మామూలు జీవితానికి దీనికి ఏంటి తేడా? చాలా తేడా ఉంది. ఇలా భిక్షమెత్తుకొని తిరగడమే సన్యాసిగా పెరగడానికి మొదటి మెట్టు. స్వయం నియంత్రణ, అలాగే జన్ను కూడా ముఖ్యంగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతకు మించి నువ్వు నన్నేమీ అడక్కు. ఉన్న ప్రశాంతతను కూడా కోల్పోతావు. నువ్వే నీ కన్నులతో నన్ను చూడు. నేను చూడడానికి బాగానే ఉన్నానుగా. కానీ వాళ్ళు ఇంకా దాడి చేయడం ఆపనే లేదు. సూచర్స్ ని రీసెర్చ్ చేసేది వాళ్ళని భయపెట్టదు. అయితే దానికి నువ్వే ఒక దారి చూపు బిడ్డ. నేను ఒకవేళ కుంఫు నేర్చుకుంటే వాళ్ళని కొట్టి తరిమేస్తాను. దీంతోనా? లోకాన్ని కాపాడడానికి నువ్వు యుద్ధవీరుడు అవ్వాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తూ, సూత్రాలు చెప్తూ, భిక్షయాటన చేస్తూ, సన్యాసిగా ఉంటూ మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలతో మన ఈ లోకాన్ని కాపాడాలి. అలాగే మెల్లగా వెళ్ళిన తాబేలే గెలిచిందన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అంతా మాయే. ఆశతో నిండిన జీవితమే మాయ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందువల్ల నువ్వు పోరాడతానన్న విషయాన్ని పక్కన పెట్టి చెప్పి ముందు పెద్ద సన్యాసి అవ్వాలి. తప్పుడు సమాధానం. అందుకు దండన ఇదే. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం గొప్ప సన్యాసులుగా మారిపోతాం.
చాంగ్, నువ్వు ఎక్కడున్నావు? ఈ బిడ్డ బాగా పెరిగిపోయింది, పక్కన పడే. అయితే దీనికి బదులుగా ఇంకో చంటి బిడ్డ కావాలి కదా. కంగారు పడకండి, మరో కుర్రాడు నా దగ్గరే ఉన్నాడు. గాయ్స్, నాకు దొరికింది. వెళ్ళండి, అందరూ పరిగెత్తండి, వెళ్ళిపోండి. లియో, నువ్వు పైన ఏం చేస్తున్నావు? సమస్య అంటే చెప్పొచ్చు కదా. రండి వెళ్దాం, లేట్ చేయొద్దు. నేను ఎక్కడున్నాను? ఆగండి, త్వరగా రండి. పరిగెత్తండి, పరిగెత్తండి. నువ్వు ఆ పిల్లని పట్టుకున్నావా? ఇది పిల్ల కాదు, దద్దమ్మ. లియో, నా మాటలు నీకు వినపడుతున్నాయా? నువ్వు ఎక్కడున్నావు?
ఈ కోతే వాళ్ళని కాపాడింది. ఎందుకు వాడిని వదిలిపెట్టాలి? వాడిని చంపేయండి. ధన్యవాదాలు. నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. నాకు స్వాతంత్రం వచ్చింది. మీరు నన్ను 5 సంవత్సరాలుగా బంధించుంచారు. ఇది మీకు చాలదా? కానీ మర్చిపోకండి, నేనే గ్రేట్ సేజ్ని. ఎవరది? బయటికి రా. నువ్వు నాతో ఫైట్ చేయాలా? హో, బిడ్డను చూసుకుంటున్నావా? మీరే గ్రేట్ సేజ్ షాంగు కాంగా? నేను చూడ్డానికి అలా ఉన్నానా? నిజంగానా? ఏంటి? అప్పుడు ఈయనే గ్రేట్ మంకీ కింగా? ఎవరు ఏమనుకున్నా నేను రావడాన్ని ఆపలేరు. ఆగండి గ్రేట్ సేజ్. అటువైపుగా వెళ్ళాలా? థ్యాంక్ యూ మిస్టర్ గ్రాండ్ మాంక్. గ్రేట్ సేజ్, ఇంటికి వెళ్ళడానికి మీ సాయం నాకు కావాలి. ఏంటది? ఇంటికి వెళ్ళడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఈ ఆటకు నేను సిద్ధంగా లేను. ఆగండి. అది అలా ఉంచండి. నేను మా ఇంటికి వెళ్ళేంత వరకు నేను మీతో ఉండొచ్చా? ఖచ్చితంగా ఈ ట్రిప్ బాగుంటుంది. కలిసి ప్రయాణించాలంటే నాలా నువ్వు దూకు. ఇప్పుడు వెళ్దామా? మీ శక్తిని యూస్ చేసి ఇలా చేస్తున్నారా? ఏంటి? ఎలా ఎలా ఎలా? మీరు మీకు తెలిసిన మంత్రశక్తులు నాకు నేర్పిస్తారా? నేను చెప్పేది విను బుడ్డోడా, అది నీకు చెప్పే విషయం కాదు. అది సమస్య కాదు. చిన్నది ఒకటి చెప్పేయండి. చాలా ఆతృతగా ఉంది. నా కొత్త టీచర్ షాంగు కాంగ్, ది మంకీ కింగ్. ఎవరూ ఓడించలేరు. మీకు చావు లేని వరం ఉంది. మమ్మల్ని మీరు కాపాడొచ్చు. మీ ప్రతిభ ఏంటంటే అందరినీ ఓడించొచ్చు.
చేయకూడదు. ఎందుకు ఏమీ జరగలేదు? ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారో నాకే తెలియట్లేదు. మీ శక్తులు మీ దగ్గర ఉన్నాయా? టూత్ పిక్ అంత చిన్నగా మారే శక్తి మీ దగ్గర ఉందా? చెప్పండి గ్రేట్ సేజ్. గ్రేట్ సేజ్, మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ, ఇప్పుడే గుర్తొచ్చింది. మీ చెవులో ఏదో దాగి ఉంది. నేను దాన్ని చూడొచ్చా? నాకు చూడాలని ఆశగా ఉంది. కొంచెం నోరు మూస్తావా? లొడలొడలని వాగుతూ ఆలోచించలేకపోతున్నాను. తల బద్దలయ్యేలా ఉంది. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటావా? ఓకే, కానీ ఇంతకు మించి నన్నే అడక్కు. ఇంకేం మాట్లాడకు. ఓకే సరే, ఇంక నేను ఎప్పుడు మాట్లాడాలి? రేపండి. ఇది మీరు ఎలా చేశారు? మీకు చెయ్యి నొప్పి లేదా? నాకు అది నేర్పిస్తారా? మీరు ఎదుర్కొన్న యుద్ధాల గురించి ఒక చెప్తారా? చిన్న బుడ్డోడు ఉన్నాడు, నన్ను వదలకుండా వస్తూ ఉన్నాడు. వాడు పెద్ద హీరో అనుకుంటున్నాను. వాడు మాట్లాడడం మొదలు పెడితే ఆపడు. ఈ శక్తి మీకు ఎలా వచ్చింది? అది కొన్ని మ్యాజిక్ బనానాస్ నుంచి దొరికింది. నేను ఇక్కడుంటే నువ్వు ఎలా వెళ్తావు సంగు ఖాన్? నువ్వు ఎస్కేప్ అవ్వడాన్ని అడ్డుకోవడానికి నేను సృష్టింపబడ్డాను. నువ్వా? నిజం చెప్పనా? ఎందుకు పనికిరాని రాయలా ఉన్నావు. కమాన్, నా టైం వేస్ట్ చేయకు. నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. లోపలుండి బయటికి రావడం వల్లే నువ్వు పూర్తిగా తప్పించుకున్నావని అర్థం కాదు. నువ్వు ఇంతకు ముందు అల్లరి చేసే మంకీవి. నిన్ను అంతం చేయడానికి నేను వచ్చాను. సంగు ఖాన్! హే బండరాయ్, ఇప్పుడు నీకు నొప్పి వస్తుంది. ఓ, దీనికి ఇదే కారణమా? ఎక్కువసేపు తట్టుకోలేను. నువ్వు ఇక్కడే ఉండు. ఈ మంత్రాన్ని చూడండి.
నాకు తెలిసి మౌంటైన్ లార్డ్ ఇందులో పడి ముక్కలైపోయింటాడు. నేను మంచి పని చేశాను, ఆ డ్రాగన్ గార్డియన్ని వదిలిపెట్టలేదు. అది మా తప్పు కాదు, అది మామూలు కోతి కాదు, షాంగ్ హూ కాంగ్. నాకు జాలి గుణం చాలా ఎక్కువ. చివరిగా ఒక అవకాశం ఇస్తాడు, కానీ ఈసారి ఇలా సాకులు చెప్పకండి. మనం క్షేమంగా ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను నిన్ను పోగొట్టుకున్నాను అనుకున్నాను. ఇలా చూడు, నేను నిన్ను గాయపరచాలనుకోలేదు, కానీ తప్పు చేశానని ఒప్పుకుంటాను. నేను ఎక్కడ పడ్డానో నాకు గుర్తులేదు. నీళ్ళలో పడుంటానా? ఇలా చూడు, ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా సేపట్లో బయలుదేరొచ్చు. గ్రేట్ సేజ్, ఈ హెల్ప్ కి నేను ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. కావాలా? లేదు లేదు, నేను ఇలాంటివి తినను. నేను ఒక వెజిటేరియన్. ఏంటి? అవును, నిజంగా నేను ఒక సన్యాసిని. నా రూల్స్ ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. తింటే ఇదిగో తిను. నువ్వు సన్యాసివి అంటున్నావు, మరి ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడికి రావడానికి ఒక పెద్ద కథ ఉంది. వాళ్ళు పిల్లల్ని ఎత్తుకు వెళ్ళారు, అందువల్ల నేను తనని కాపాడి తీసుకువచ్చాను. కానీ వాళ్ళు మమ్మల్ని వదలకుండా తరిమారు. ఇప్పుడు చివరిగా తప్పిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అదే మీరు నాతో ఉన్నారు కదా, ఇంకా నేనెందుకు భయపడాలి? కాపాడతారంటున్నావు కదా బుడ్డోడా, ఎవరు నేను కాపాడతారు? ఈ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం విడివిడిగా వెళ్ళిపోతాం, అర్థమైందా? నాకెలా చెప్పిస్తారు? నేను నిన్ను కదలదని కూడా చెప్పాను. నేను జాగ్రత్తగానే ఉన్నాను. నీకు ఇది నచ్చిందనుకుంటా. నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. కాపాడండి, ఆ శిలకి ప్రాణం వచ్చింది. నేను శిలని కాను. బుద్ధుడికి ప్రతిరూపాన్ని నేను. నన్ను ఎదుర్కోవడం అంటే కష్టం. మీరే బుద్ధ సెకండ్లా? నువ్వు అనుకుంటే చేయాలని ట్రై చేయక. ఆయనే గ్రేట్ సేజ్ షాంగ్ హూ కాంగ్. గ్రేట్ సేజా? చాలా బాగుంది. ఆ మంకీని చూస్తుంటే నువ్వు చెప్పినట్టుగా అనిపించట్లేదు. తన గ్రేట్ సేజ్ కాదు.
నిన్ను చూస్తుంటే మంచి అభిప్రాయం వచ్చిందని చెప్తున్నాను. నా కోసం కాస్త పట్టుకో. ఇచ్చాను కదా అని మొత్తం తినేయకు. ఇతను గ్రేట్ సేజా గ్రేట్ ఫేక్ అని నేను చూసొస్తాను. నీకు కుంఫు వచ్చో లేదో నేను పరీక్షిస్తాను. ఏమంటావు బంగారం? ఒకే ఒక్క దెబ్బ నీ ఒళ్ళు ముక్కలు ముక్కలైపోతుంది. అది దుర్వాసన కొడుతున్నావు మంకీ. నీ వల్లనే నేను ఇక్కడికి వచ్చి పడిపోయాను తెలుసా. ఈ శరీరంలో చిక్కుకుపోయాను. 500 ఏళ్లుగా ఈ పంది వాసనతోనే నేను కూడా అలాగనే ఇరుక్కున్నాను. అర్థమైందా? నన్ను ఎందుకు ఇలా వదిలేలేవు? నన్ను తీసుకువెళ్ళావు. నువ్వు మాట్లాడేది ఆయనకి వినపడదు. దయచేసి తిరిగిరా. అలాగే వదిలి వెళ్ళిపోవద్దు. ఓ వావ్, ఆయన చూసి నువ్వు భయపడుతున్నావా? అలాంటిదేం లేదు. ధైర్యవంతులకి మర్యాద ఇవ్వడం మంచి పని. అందుకే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని మనమే కనిపెట్టాలి. వెళ్దామా? ఏమన్నావు? అవకాశమే లేదు. నాకున్న శక్తితో ఎంతమందినైనా తీసుకురాగలను. 10 మందినైనా కనిపెట్టేయగలను. ఈ ముక్కుతో దుర్వాసన కొట్టే ఆ మంకీని కనిపెట్టేయగలను. నా నుంచి తను తప్పించుకునే అవకాశమే లేదు. నీకొకటి తెలుసా? నేను నా రూపాన్ని మార్చుకుని కూడా తన్ని కనిపెట్టగలను. నేను ఎదురు చూడలేదు. నేను ఒక ప్యాంథర్. అది ఇప్పుడు ముఖ్యం కాదు. సరేనా, మనం వెళ్దాం. ఆయన్ని కనిపెట్టాలి. ఈ వైపా? అవును. కొంచెం ఉండు, నువ్వు తప్పైన దారిలో వెళ్తున్నావు. నాకు అర్జెంటుగా వస్తుంది. నా వల్ల కాదు. హే గ్రేట్ సేజ్, ఇప్పుడు తప్పుగానే వెళ్తున్నావు. కనిపెట్టేశాం. ఆయన ఇక్కడే ఉన్నాడు. మాస్టర్ షాంకు కాంగ్, మేము వచ్చేసాం. ఏ మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళారు? మీకోసం ఒక ప్యాంతని తీసుకొచ్చాను, చూడండి. విచిత్రంగా ఉంది. అతను ఇక్కడే కదా ఉండాలి. మీరు తెలుసు అని చెప్తున్నాడు. అతను మీ స్నేహితుడా? గ్రేట్ సేజ్, మీకు అతను తెలుసా? తెలిసినట్టే నటిస్తున్నాడా? ఎందుకంటే వాడిని చూస్తే. నేనే చెప్తాను, వాడు ఒక పిగ్. అవును, నన్ను నమ్ము, పిగ్గులు చాలా ప్రమాదం. నాకు అర్థమైంది. ట్రాన్స్ఫార్మ్ చేయడం ఒక అద్భుతమైన విద్యే. వాడు చాలా దూరం ట్రాన్స్పోర్ట్ చేయలేడు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. అలా చేస్తే వచ్చేసావా? ఇంతసేపు మా వెనకే వస్తూ ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావని మేము అనుకున్నాం. నీ నిజ స్వరూపం తెలిసిపోతుందని తిరిగి వచ్చావా? అయిపోయాను. ఇద్దరా? ఏంటి నాలాగే ఉన్నాడు? నాలాగే ఇంకొకడా? పొట్ట పెద్దదిగా ఉంది. ఇది చాలా బాగుంది. ఇంకోసారి చేస్తావా? గాయ్స్, కొంచెం పైకి చూడండి. అక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడే ఉండండి. కదలొద్దని చెప్పాడు.
మీరు గెలిచారు. ఓ ఓ అతన్నే భయపెట్టేశారు. అది వైట్ డ్రాగన్ అని అర్థమైందా లేదా? ఈ పార్టీకి భస్మమయ్యేవాడివి. ఉన్నట్టుండి మా మీద ఎందుకింత జాలి చూపిస్తున్నారు? అంతా నీ వల్లే, అన్నింటికి నువ్వే కారణం. నిన్ను తీసుకెళ్లి డ్రాగన్ నోట్లో వేస్తాను. రా. నన్ను వదిలిపెట్టు, నేనేం చేయలేదు. దయచేసి అతన్ని ఆపండి. అతన్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వాలా? నా తప్పు కదండి. దాని నోట్లో వేయాల్సిందే. ఇంకొకసారి ఇలా జరిగితే ఏం చేయాలి? ఒకవేళ అలా జరగకపోతే దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఆ ఆ డ్రాగన్ చూడండి ఎలా నన్ను ఎగురుతుందో. వదిలిపెట్టండి, నేనేం ఆగు. చేయలేదు. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఓహో. ఓ. డ్రాగన్స్ ఎగరగలవా? అదే నిజమైన స్వతంత్రం. క్లౌడ్స్ మధ్యలో అలాగే వెళ్ళొచ్చు. అలా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అదేం పెద్ద విషయం కాదు. ఒకప్పుడు నేను గాల్లో ఎగిరేవాడిని. చూడండి, నా వల్ల ఎగరటం కుదిరితే ఆ కొండ పైకి ఎగిరి పాపని ఇంట్లో వదిలేస్తాను. నా దారిన నేను వెళ్ళిపోతాను. ఒకరోజు ఆ ధైర్యం మనకొస్తే మనం కూడా ఎగరగలం. నువ్వు కూడా చాలా దూరం వెళ్ళగలవు. హా, నిజంగా చెప్తున్నారా? అది నిజంగా జరగడానికి అవకాశం ఉందా? మేబీ ఇంతకు మించిన నడక్కు. ఉండండి, అప్పుడు ఖచ్చితంగా నేను ఎగరగలనా? నేను నమ్మలేకపోతున్నాను. నాకు నేర్పిస్తారా? ఒక్కొక్క ప్రశ్నగా అడుగు. చివరి ప్రశ్న, నేను నీళ్ళ మీద నడవగలనా? నేనే నడవలేను, నువ్వెలా? As a minnow that's lost in the sea, wondering about his destiny, like a baby bird outside his nest, dreams about what comes next. As a pebble is thrown into a stream, in sinking sand all there is to be, awaiting rescue from above, to lift me up with your love. You're roaring like thunder, sparkling like fire. We're dancing across the starry sky, flashing rays of hope, with the brave heart you've given me. We're soaring like eagles, shining like rainbows. We're running like the panther, jumping like a whale, leaping like a lion, with the brave heart you've given me. ఊ, అది చూసారా? ఊ, రండి వెళ్దాం. వావ్, ఇక్కడే ఒక కిచెన్ ఉండాలి, క్యాబేజీ కూడా ఉండాలి. ఓ రండి రండి వెళదాం. గ్రేట్ సేజ్, మీరు ఎందుకని ఎదురు చూస్తున్నారు? కమాన్, ఏంటి ఆలోచిస్తున్నారు? రండి లోపలికి వెళ్దాం. చెప్పేది విను. రండి. నా కడుపు గడబిడగా ఉంది. లోపల ఎవరైనా ఉన్నారా? పాత ఇల్లులా ఉంది. ఇక్కడ ఎందుకు ఎవ్వరూ లేరు? నేను ఇక్కడ. ఇది క్యారెటా? ఓహ్, ఏం శబ్దం అది? హలో, కొంతసేపు ఇక్కడ ఉండొచ్చా? నా దగ్గర ఒక చిన్న పాప ఉంది, అందుకే అడుగుతున్నాను.
మీరు ఏం చేస్తున్నారు ఇదే ఉంటున్నారే నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. ఆయన జోక్ చేశారు. ఆయన మాటలన్నీ పట్టించుకోకు. ఆయన ఎప్పుడూ అంతే. తప్పుగా తీసుకోకు. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారు? మేము క్యాపిటల్ కి వెళ్తున్నాం. పాప చాలా క్యూట్ గా ఉంది. ఆడపిల్ల. మీకు నేను టీ తీసుకొస్తాను. ఇప్పుడు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఒక చెడు వాడుతుంది. క్యాపిటల్ కి వెళ్లే దారంతా మూసేశారు. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళబోతున్నారు? ఇదొక మాన్స్టర్. ఇదొక మాన్స్టర్. భయపడుతున్నట్టు నటించు. అది ఏం లేదు, మీరు భయపడకండి. అతను మాన్స్టర్ కాదు. కానీ చూడటానికి మనిషిలా లేదే. నిజంగా అది మాన్స్టర్ కాదు. నాకు తెలిసి మంకీనే మాన్స్టర్. అతను నన్ను అమాయకుడని monkey అని చెప్పను, అనకు. కానీ ఇంత భయపడేంతగా అంత దారుణమైన వాడు కాదు. నిజంగానా? ఆహా, నేను మిమ్మల్ని నమ్ముతాను. నా వెనకే రండి. ధన్యవాదాలు. టీ అయ్యో ఇది బాగా వేడిగా ఉంది. సమస్య ఏం లేదు. ఇలా చూడు, అనవసరంగా నన్ను పిచ్చాన్ని చేయకు. నీకు ఏం కావాల్సి వచ్చినా సరే సిగ్గుపడకుండా నా దగ్గర అడుగు, సరేనా? హా? సరే. హ్మ్. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. మీకు ఏమైనా కావాలంటే నేను బయటే ఉంటాను. మీరు ఎంజాయ్ చెయ్యండి. ఆవ్! నువ్వెందుకు ఇక్కడ నించున్నావు? దిక్కులు చూడకుండా వెళ్ళి పంచాయి. ఓ పసిబిడ్డకి ఏమైంది? ఎందుకలా ఏడుస్తుంది? చుచ్చు, ఏడవకుండా. నాకు తెలిసింది. ఏమైంది? ఓ ఇలా చూడు, నా చేతిలో ఉన్న బొమ్మ ఎంత అందంగా ఉందో చూడు. నీకు ఇది కావాలా? మేమందరం నీకోసమే ఇక్కడ ఉన్నాం. నువ్వు దేనికి భయపడక. కథలకు చెడగొట్టడమే వీడు పని అయిపోయింది. ఇక్కడ నిజంగా నిశ్శబ్దంగా ఉంది. అడవిలో శబ్దాలు విని విని అలవాటైపోయింది. అందుకని ఈ నిశ్శబ్దంలో నాకు అసలు నిద్రే రావట్లేదు. ఇది నాకు ఓకేనే. నువ్వు మాత్రమే కష్టపడుతున్నావు. అది నిజమే. హే గ్రేట్ సేజ్, నిన్న మాస్టర్ని కనిపెడితే ఈ పాపని వాళ్ళ ఇంట్లో అప్పచెప్తే మీరెక్కడికి వెళ్తారు? వాకోషాన్ వెళ్తాను. ఆగోషానా? నాకు ఆ ప్రదేశం తెలుసు. నేను కథల్లో విన్నాను. కథల్లో ఏం చెప్తున్నారంటే ఆ ప్రదేశం శుభ్రంగా అందంగా ఉంటుందట. పూలు పళ్ళు దొరుకుతాయి. అది మాయలున్న ప్రదేశం. ఆ తర్వాత నేను ఇంకోటి విన్నాను. ఇక్కడున్న బీచ్ పండు ఇంత పెద్దదిగా ఉంటుందట. ఎవరేది చెప్పినా నమ్మేస్తావా? హ్మ్? నిజమేంటంటే నీ తలంత ఉంటుంది. హా? దీనికన్నా ఇంకా పెద్దదిగా ఉంటుందా? అప్పుడు అది ఖచ్చితంగా చాలా దూరంగా ఉంటుంది కదా. ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఎన్ని ఉంది. సంవత్సరాలు అవుతాయి. కానీ మీలాంటి శక్తివంతులైన మనుషులకి అది దూరం కాదు కదా. అవును, ఒక గెంతులోనే అక్కడికి వెళ్ళి తర్వాత అదంతా ఒకప్పుడు. గ్రేట్ సేజ్, మీరు దిగులు పడకండి. ఇలా చూడండి, అక్కడ సంతోషంగా ఉంటారు. మీకు మా ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. మీకది సాయపడితే మీ పవర్స్ మీకు తిరిగి రావాలని కోరుకుంటాను. ధన్యవాదాలు బుడ్డోడా. నువ్వు మాట్లాడేది విచిత్రమైందని నీకిప్పుడు అర్థం కాదు. నేను చాలా సంతోషంగానే ఉన్నాను. నేనెప్పుడు ఇలానే ఉంటాను.
నేనెప్పుడూ స్వతంత్రుణ్ణే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ సమస్య ఏంటో చెప్పు. ఓ, నువ్వు మళ్ళీ అన్నం దొంగిలించే పని ప్రారంభించావా? పని పూర్తి చేసే వరకు అన్నం లేదు. త్వరగా రా, ఇలాగే అన్నిటినీ చెడగొట్టకు. ఇలాంటి సిల్లి ఆటలకంతా సమయం లేదు. పద వెళ్దాం. ఒకడు చెప్పనా, నాకేదో విచిత్రంగా అనిపిస్తోంది. మన ఇద్దరిని ఎందుకు ఇలా మార్చాలి? మనల్ని ఇలా మార్చడానికి చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది. నాకు చాలా కోపం వస్తోంది. ఈ వేషం నాకు అస్సలు నచ్చలేదు. అన్నీ వింటున్నావా? ఇప్పుడే నేను పైకెళ్ళి ఆ గుంపుని ఒకే దెబ్బతో చంపేస్తాను. హే, నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇప్పుడు పైకంతా వెళ్ళకూడదు. నిజంగా నేను నీ మంచిగా చెప్తున్నాను. చెప్పేది విను, పైకి వెళ్ళద్దు. ఇలా చూడు, నా మాట వినకపోతే మనం ఇద్దరం ఇరుక్కుపోతాం. అసలు నీ సమస్య ఏంటి? ఏంటి నువ్వా? నిన్ను నేను వదిలిపెట్టను. వావ్, ఇప్పుడు నేనేంటో నాకు అర్థమవుతుంది. లోపలికెళ్ళు. ముందు నవ్వు ఆపాలి, లేకపోతే మొహం పచ్చడం. ఈ రోజుతో మీరందరూ అయిపోతారు. మన్నించండి. మీరు మర్చిపోలేనట్టు ఇస్తేనే మీరు మళ్ళీ తిరిగి రారనుకుంటా. అవును కదూ? నాకు వేరే దారి కనపడటం లేదు. ఇక్కడి నుంచి తప్పించుకునే ఐడియా ఉంది. సమాధి చేసే. నన్నే పట్టుకోవాలని చూస్తావా? పిల్లల్ని కాపాడు. నా నడుము నొప్పెడుతోంది.
పరిగెత్తండి. నా కోసం చూడకండి. గ్రేట్ స్వీట్ మనం వెళ్ళిపోవాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. గ్రేట్ స్వీట్ మేము ఇక్కడ ఉన్నాం, తొందరగా వచ్చేయండి. మనం ఓడలో వెళ్తేనే తప్పించుకోగలం అనుకుంటా. రండి వెళ్దాం. త్వరగా రండి. పాపని పట్టుకో. నీకేం కాలేదు కదా? గ్రేట్ స్వీట్ అలా చూడండి. ఆ పాపను వదిలేయ్. నాకు తెలిసి మీ గ్రేట్ సీజ్ కి ఈత తెలిసి ఉండాలి, కానీ మంకీకి నీళ్ళంటే ఇష్టం ఉంటుందని విన్నానే. మీకు ఇదే గతి పడుతుందని ముందే ఎవరైనా మీతో చెప్పారా? పాపం ఇలా నలిగిపోయారు. గ్రేట్ స్వీట్ మనం ఆ పాపని కాపాడి తీరాలి. రండి, త్వరగా రండి. అది నా సమస్య కాదు. లేదు, మనం నన్ను వదలమన్నాను కదా. నా దారు నన్ను వెళ్ళివు. మీరు మీ దారిలో వెళ్ళండి. ఇలా ఉన్నట్టుండి వదిలేస్తే అర్థం ఏంటి? హీరో అవుదాం ట్రై చేస్తున్నావా? అలా అయితే వెళ్ళి గొడవ పడు. నేను మిమ్మల్ని కాపాడతానని మాట ఇవ్వలేదు. కానీ
మీరు అందరినీ కాపాడిన లెజెండ్ లానే ఉన్నారు. సరే, నేనే ఒంటరిగా పోరాడతాను. ఎవరో ఇదిగో నా మాట ఏమైనా వద్దు. షెన్హు కాంగ్ ఏమైంది? తను ఒంటరిగా వెళ్తున్నాడు. ఏమైంది మీకు? ఇటువైపు చూడు. కొంచెం వేగంగా వెళ్దాం, లేకపోతే ఆ పిల్లలు తప్పించుకుంటారు. అంతా కోతి వల్లే. గ్రేట్ సేజ్, మనం ఈ పాపని కాపాడి తీరాలి. నేను ఆ మాట వినలేదు. నాకు ఇది అవసరం లేదు. వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టడానికే ఉన్నట్టున్నారు. గ్రేట్ సేజ్, గ్రేట్ సేజ్, చూడండి, నేను మీ బొమ్మని కూడా కనిపెట్టేశాను. ఇది మీకు నచ్చిందా? నిన్ను కాపాడడానికి మేము ఉన్నాము. నువ్వు దేనికి భయపడక, సరేనా? మంకీ మంకీ ఉన్నావా? ఇది ఎంజాయ్ చేసే సమయం కాదు. గ్రేట్ సేజ్ ఎప్పటికీ ఇలా చెయ్యకూడదు. నాకు తెలుసు, కష్టంగానే ఉంటుంది. ఓహో. ఆ పిల్లలకు మీరు కావాలి. ది బకెట్ కింగ్ మిమ్మల్ని ఓడించలేరు. చాలా శక్తి గలవారు. మీరు మమ్మల్ని కాపాడతారు. ఆ నమ్మకం నాకుంది. మిమ్మల్ని ఎవ్వరూ అంతం చేయలేరు. ఏ చిట్టి పిగ్గు, మనం ఆ పిల్లల్ని కాపాడాలి. తప్పకుండా. ఈరోజు ఆహ్లాదకరమైన ప్రదేశంలో మనం ఏం కోరుకున్నామో దాన్ని పొందబోతున్నాము. మనసు పులకరిస్తోంది. దీని ద్వారా మరణం లేని జీవితం, ఓ శక్తి మనకు సొంతం కాబోతోంది. 100 మంది పిల్లల ఆత్మను బలి ఇచ్చి చావులేని వరాన్ని పొందబోతున్నాము. ఈ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. నేనే గెలవబోతున్నాను. నన్ను అడ్డుకోలేరు.
నేను ఏమో అనుకున్నాను. ఇదంతా అసలు చాలనే చాలదు. నీకేం కాలేదుగా? సీఫు మీరు వచ్చేసారా? నేను ఇంకా సర్గోలో నిన్ను వెతకుండా ఉన్నాను. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాడు. ఇక మీద ఇలాంటివి చేయను, నాకు మాట ఇవ్వు. పడకండి. ఇక్కడి నుంచి నేను ఇలా చెయ్యను. సాధువులకి అబద్ధం చెప్పకూడదు. మాట నిలబెట్టుకోవడం చాలా మంచిది. ఓ, నా ప్రాణాలు చెప్పాను, నా మాట వినలేదు నువ్వు. సీఫు ఇలా చూడండి. మన పిల్లల్ని కనిపెట్టాం. ఎందుకని చెట్టులా నుంచుంటున్నారు? ఏమైంది? సీఫు నీకేం కాలేదుగా? చందమామ వచ్చింది, మన టైం అయిపోయింది. ఓపో, ప్రతిసారి నా దారికి ఎందుకని అడ్డొస్తున్నావో? నీకెంత ధైర్యం ఉంటే దీన్ని తీసుకుంటావు? ఎంత ధైర్యం నీకు? పిల్లి ఎత్తుకెళ్తున్నావు. షెన్ హుకాంగ్ ఎక్కడున్నాడు? నిజంగానా? అయితే మన అదురు తప్పించుకుంటాం. దుర్వాసన వచ్చే మంకీ, తిరిగి వచ్చేసావా? ఇలా చూడు, నేనే మంకీ కింగ్ని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? అవును, నేను పందులకు రాజుని. నీ కథ ముగిసిపోయింది. నీ ఆట కట్టించడానికి వచ్చాము. అబ్బో, నీ కథ ముగిసిపోతుంది. నీకన్నా బలవంతుణ్ణి. నువ్వు నాకు అడ్డు కాదు.
నేను ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వను. గ్రేట్ సేజ్! సన్ హుకాంగ్, నీకు చావులేని వరం ఉందని విన్నానే. దాన్ని పరీక్షించే సమయం వచ్చింది. నా గురించి ఎన్నో విషయాలు చెప్తారు. అన్ని టెస్ట్ చేసి చూద్దామా? అది దెబ్బంటే గ్రేట్ సేజ్! అన్ని పనులు ఒకే రోజులో పూర్తి చేశాను. నాకు ఖచ్చితంగా రెస్ట్ కావాలి. నువ్వు మంచి పని చేశావు. ఇలా చూడు, ఇది నువ్వు పోగొట్టుకున్నావు అనుకుంటా. హా? ఓరి దేవుడా, ఏదో తప్పు జరుగుతుందనిపిస్తోంది.
జాగ్రత్త. సరే. మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అది మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నాకేం కాదు, త్వరలోనే అంతా బాగైపోతుంది. దాని గురించి నువ్వు దిగులు పడకు. దిగులు పడతాను. నువ్వేం చేస్తున్నావు? నేను వెళ్ళమన్నాను. నువ్వేం చేస్తున్నావు? దగ్గరికి వెళ్ళకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓపిక పట్టు. నేను వస్తున్నాడు. నీ హెల్ప్ వద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు నా మాట వినలేదు? నీకేం కాదు, నేనున్నాను. నీకేం కాదు, నిన్ను నేను కాపాడుతాను.
心里的呼唤总在徘徊，风中的云彩，它向我走来，远处那个人还在等待，熟悉的声音已不在。你说你要离开，明天还会回来，曾经忘不掉的，如今你是否还记得来？转身不算告别，分离却分不开。若是遇见从前的我，请带他回来。你说你要离开，曾经忘不掉的，如今你是否还记得来？转身不算告别，分离却分不开。若是遇见从前的我，